పోయింది. ఇంకో ప్రాణం పోయే దశలో ఉంది. పోతుందో బతుకుతుందో తెలియకుండా 12, 13 రోజుల నుంచి కొట్టుకుంటాడు తాను. ఈ టైంలో జరిగిన దానికి వీళ్ళందరూ బాధ్యులే. థియేటర్ కానీ, పోలీసు కానీ, ఈయన కానీ, ఇంకొంతమంది ఎవరైతే మెసేజ్లు పెట్టారో వాళ్ళు కానీ జనాన్ని అక్కడ పోగేయటం అసలే గొడవగా ఉంటుంది. ఫస్ట్ డే రిలీజ్, ప్రీమియర్ రిలీజ్ కదా అది ఉంటుందని తెలిసినాక పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేద్దామని ట్రై చేయటం, ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కావటం, ఇదంతా బయటికి రావటంతో ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. సో సంబడి షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్, ఆయనంతటా ఆయన రిజైన్ చేశారు ఎవరు అడగకుండానే. అంటే దట్ ఈస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా వీళ్ళందరిది. సో వీళ్ళు ఫైట్ చేస్తామంటే ఎట్లా దీనికి అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఎట్లయినా చచ్చిపోవచ్చా? చచ్చిపోతే పగబట్టారు అంటారా? ప్రాణాలు ఇస్తారు వీళ్ళు ఎవరన్నా ఈ మాట్లాడేవాళ్ళంతా? అంటే అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అందుకే ఆయన కక్షపూరితంగానే ఇదంతా చేశారు అని చాలా మంది ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో దాన్ని పదే పదే సోషల్ మీడియాలో, మీడియా ఛానల్లో చెప్పడం వల్ల అదే నిజమని అనుకుంటున్నారు చాలా మంది. అనుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ఆయనకి వేరే పని ఉండదా? ఎవరి పేరు చెప్పారు, ఎవరి పేరు చెప్పలేదు, ఇవే చూసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి వేరే పని ఉండదు. సంవత్సరంలో చేసేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇంకా 1 year కూడా అవ్వలేదు గవర్నమెంట్. వాళ్ళు చేసేయాల్సిన పనులు, వాళ్ళ కష్టాలు, నిష్ఠూరాలు, వాళ్ళ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్, రాష్ట్రంలో సమస్యలు ఇన్ని పెట్టుకుని ఒక హీరో తన పేరు చెప్పాడా చెప్పలేదా అని ఆలోచించి మధ్య అన్ని పనులు పక్కన పెట్టేసి అరెస్ట్ చేయించండి అని చెప్తూ చేస్తారంటే మనం నమ్మొచ్చు అది? అంటే దీనికి బలాన్ని చేకూర్చేలా కేటీఆర్ గారు కూడా దీన్ని పదే పదే న్యూస్ ఛానల్లో వెళ్ళి చెప్పడం, ఈయన్ని కనీసం బెనిఫిట్ షోలు ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేదు, అలా పరిపాలిస్తున్నాడని చెప్పి ఇలా చెప్పడం, అంటే టాంటింగ్ చేయడం దీన్ని బలాన్ని చేకూర్చాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆయన ఒకప్పుడు మినిస్టర్ 10 years మినిస్టర్ చేశాడు కేటీఆర్ గారు. ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాం అనేది చాలా బాధాకరమైన విషయం. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ లేదు, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఆయన అల్లు అరవింద్ని అరెస్ట్ చేయించేవారు కదా. ఆయనని కాదు, ఆ గవర్నమెంట్ అరెస్ట్ చేసేది కదా. ఇప్పుడు చెయ్యకపోతే ఇదే కేటీఆర్ గారు ఇంత మనుషులు చచ్చిపోతే పట్టించుకోవట్లేదు, హీరోని వదిలేశారని ఈయన అనరా? అంటే పొలిటీషియన్కి 4కి 2 వైపులా పదును ఉంటుందని వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లా? సో ఇట్స్ అ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు దానివల్ల కొంపమునిగేదేం లేదు. అల్లు అర్జున్కి తలదీసి మొరేస్తారు ఏంటి? జైలుకి వెళ్తే వారంలో బెయిల్ వస్తుంది, వెళ్ళిపోతారు. సింపుల్ కేసు అది. అంటే ఆయన టోటల్గా ఆయన రెస్పాన్సిబుల్ కాదు కదా. దానివల్ల ఉన్నవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని మాట్లాడాలి. వాలంటరీగా ఉండాలి, అందరం స్పోర్టివ్గా ఉండాలి తప్ప దీన్ని ఇష్యూ చేసుకుని దీన్ని రకరకాలుగా మాట్లాడుకుని పొలిటికల్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు, ఇంకో రకంగా అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు ఇట్లా చేయటం అనేది సరైన విషయం కాదు. ఈ సమాజం మరి ఎక్కడికి వెళ్తుందో మరి మనకు తెలియట్లేదు. ఎవరినో అంటే క్రైమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అంటున్నారు సార్. దీని గురించి మీరేమంటారు? సుమారుగా వెళ్ళక్కర్లేదు, వీళ్ళు అసలు ఫోన్ చేస్తే ఆయనే వీళ్ళు సరెండర్ అయ్యేవాడేమో. సింపుల్ విషయం అది. అంత ఇప్పుడు అల్లు అర్జున్ గారు పారిపోయి దాక్కునే అంత పరిస్థితి లేదు కదా. ఏంటి సార్ మీ మీద కేసు ఉంది, మీరు వచ్చి సరెండర్ అవ్వండి సార్ అంటే సరెండర్ అయ్యి ఉండేవాడు నాకు తెలిసినంతవరకు. సో బట్ వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం, ఇంటి ముందుకు వెళ్ళి ఇట్లా ఉందంటే ఆయనే బయటకు వచ్చేవాడు, వెళ్ళేవాడు. నేను వెళ్ళేటప్పుడు కూడా చూసాం కదా, చాలా హ్యాపీగా స్పోర్టివ్గా వెళ్ళారు. సపోర్ట్ చేస్తా అన్నాడు కదా ఆయన. సో అట్లాగే ఉండేది. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ జరిగిన సంఘటన అంతా అసలు ఎవరి తప్పిదం ఉందంటే ఏం చెప్పాలి సార్? అంటే పోలీసులు, అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమా, లేకపోతే ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల జరిగిందా? అన్నీ ఒక్కళ్ళని బ్లేమ్ చేయటానికి లేదు, అన్నీ కలిసే వస్తాయి. ఓకే, ప్రతిదానికి కారణం ఉంది. ప్రతి దాని వల్ల ప్రతి వాళ్ళు బాధ్యులే. అఫిషియల్లీ స్పీకింగ్ అందరూ బాధ్యులే. ఇప్పుడు ఆ థియేటర్లో అసలు ప్లేస్ లేదు. ఒక చిన్న ప్లేసు, ముందు పార్కింగ్లో కార్లు పెడితే ఇంకో కారు పట్టదు. ఈయన కారు వచ్చిందంటే, సెలబ్రిటీ కారు వచ్చిందంటే ఇంక అసలు మనిషి నడుస్తానికి కూడా చోటు ఉండదు. ఆల్రెడీ దానివల్ల ఒక గేట్ మూసేసి ఉందంట. నేను వెళ్ళి చూశాను. నేను ఒకటే గేట్ ఉంది, ఆ గేట్ నుంచి లోపలికి రావాలి, బయటికి రావాలి, కార్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం డ్యూటీ కదా ఈయన ఆపేయటం. మీరు రావద్దండి, ఇట్లా చాలా గొడవగా ఉందని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. పిఆర్ టీం కూడా ఒకవేళ తీసుకెళ్ళినా కానీ రహస్యంగా తీసుకెళ్ళాలి. వీళ్ళ మెసేజ్లు పెట్టి
అందరూ రండి అని చెప్పి ఫ్యాన్స్ని పెట్టి వాళ్ళు వస్తున్నారంటే ఇంక వచ్చి వీళ్ళు కాకుండా వచ్చి దారిని పోయే జనాన్ని కూడా పోగేస్తారు కదా. అవునవును. అందులో ఎంత చాలా ట్రాఫిక్ ఉన్న చౌరస్తా అది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మరి న్యాచురల్గా జరుగుతుందని అందరికీ ఊహించిందే కదా. చిన్న ఊహించరా ఇన్ని ఏళ్ళ నుంచి ఈ థియేటర్ విషయంలో ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటున్నారు సార్, మేము మా తరపు నుండి కరెక్ట్ గానే ఉన్నామని, థియేటర్ యాజమాన్యం ఏమో మేము ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు, పర్మిషన్కి అప్లై చేశారు, పర్మిషన్కి అప్లికేషన్ పెట్టారు, పర్మిషన్ తీసుకోలేదు. అదే అప్లికేషన్ పెట్టినంత లోపల వచ్చినట్టు కాదు కదా. పర్మిషన్ నేను అప్లై చేస్తాను, రాలేదు, రాకపోతే నేను చేసానంటే ఊరుకుంటారా? అంటే ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా సార్? అసలు ఇదే జరగడమా ఫస్ట్ టైం? అంటే చాలాసార్లు జరుగుతాయి, ఇటువంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది. చావు అనేది ఇంతవరకు జరగలేదు. అంటే ఇంతకుముందు థియేటర్లో టికెట్ల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఓకే, థియేటర్స్లో చాలాసార్లు ఉన్నారు. అవి జరుగుతాయి కానీ బట్ ఈ తొక్కేసలు అట్లా చచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు. ఓకే. ఈ ఇన్సిడెంట్లో ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది సార్? ఇలాంటివి జరగకుండా మనకేం తెలుసు ఉండాలంటే, ఏం జరుగుతుందో. ఒకవేళ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా వెళ్ళారు అన్ని సినిమాలకి, అందరు హీరోలు వెళ్తారు, రహస్యంగా వెళ్తారు, గబగబా వెళ్తారు. వీళ్ళు అవసరమైతే స్క్రీన్ ముందుకు వెళ్ళి చేతులు ఊపుతారు, కొంచెంసేపు మాట్లాడతారు, మళ్ళీ తలుపులన్నీ వేసినాక వాళ్ళని బయటికి తీసుకొస్తారు. ఈ జనాన్ని బయటికి రానివ్వరు. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడేం చేశారు, సినిమా స్టార్టింగ్కి ముందే ఆయన వచ్చారు, ఈయన ప్రొఫెషన్ లాగా వచ్చారు, 10 కార్లు 4 కార్లు వచ్చినాయి, ఈయన చేతులు లేపుతున్నారు, జనం వచ్చేసారు, మీద పడిపోయారు. ఈ జనం తొక్కిసలాటం. చెప్పకపోతే ఫ్యామిలీలు కూర్చునేవారు కదా, ఈయన వస్తాడంటే చూస్తానికి బయట నుంచున్నారు. ఇదే కానీ అనౌన్స్మెంట్ లేకపోతే ఎవరి థియేటర్లో వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చునేవారు, కూర్చుంటే జరిగేది కాదు. సో అది ఎవరు జాగ్రత్త పడాల్సింది ఎవరు? వాళ్ళే కదా. ఇప్పుడేమో ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, బెయిల్ని ఛాలెంజ్ చేస్తామని చెప్పి అంటున్నారు సుప్రీంకోర్టులో. వాళ్ళ డ్యూటీ అమ్మ, ఇవన్నీ రొటీన్ ప్రొసీజర్, దాని గురించి ఏమన్నా వాళ్ళు చేయకపోతే మనమే అంటాం కదా, మీరు డబ్బులు తీసుకొని చేయలేదు అంటాం. మనకి రెండేపులా ఉంది. ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు చేయలేదు అని అడుగుతాం కదా. బెయిల్ వచ్చింది కరెక్టే, ఇప్పుడు కింద కోర్టులో రాలా, పెద్ద కోర్టులో వచ్చింది, ఇంకా పెద్ద కోర్టు ఉంది కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చారా అని అంటాం మనమే. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని వదిలేశాడు అంటాం. ఈ మాట అనిపించుకోకుండా వాళ్ళు చేసుకుంటారు. రెగ్యులర్గా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అది మీకో నాకో జరిగింది అనుకున్నాం, కొంచెంసేపు అల్లు అర్జున్ గారు కాదనుకున్నాం, మన వల్ల ఇటువంటి జరిగింది అనుకున్నాం. మనకి జరిగితే ఎవరిని ప్రశ్నిస్తారు? ఎవరిని వచ్చి అరెస్ట్ చేస్తే కూడా ఎవరు మాట్లాడరు, మనకి బెయిలు రాదు, అరెస్ట్ చేస్తే మాట్లాడరు. ఒకవేళ పొరపాటున మనకేదో ఉండి మన అదృష్టం బాగుండి మనకి బెయిల్ వస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు, అప్పుడు ఎవరు మాట్లాడరు. మరి అదే పని వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు అమ్మో చేయొచ్చా, చేయకూడదా, ఎందుకు చేయాలి, పగబట్టారా, వాళ్ళు కక్ష కట్టారా, ఇవన్నీ మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కదిలెళ్ళింది ఆయన పరామర్శించడానికి, ఆయనతో మాట్లాడడానికి. ఒకవైపు ఏమో కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు, ఇలా చేయడం కరెక్ట్ అని, ఇంకొంతమంది వాదన ఏమో అక్కడ ఆల్రెడీ ఒక ప్రాణాలతో ఒక బాబు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, కానీ ఆయన ఏమన్నా సైనికుడా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా పరామర్శిస్తారని అంటున్నారు. ఇప్పుడు మనకి ఫ్రెండ్ ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరో ఉంటాం, వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కష్టమే అరెస్ట్ అవటం అనేది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో చట్ట ప్రకారం జరిగింది అంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితికి కానీ ఆయన సెలబ్రిటీగా ఆయనకున్న పరిధిలో ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఒక రకంగా ఒక సింపతి ఉంటుంది, లేకపోతే ఒక ఇది ఉంటుంది. సో ఫ్రెండ్స్ కాబట్టి, ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలామంది వెళ్ళి పలకరించి ఉండొచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా అని పలకరించి ఉండొచ్చు. దాన్ని సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయింది వచ్చింది అంటే ఏంటి? ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, మీ అక్కో చెల్లో లేకపోతే మీ ఫ్రెండో వచ్చింది, జ్వరం వస్తే ఎందుకు వచ్చారు, ఏం వచ్చారు అని అంటాం మనం, అదే కదా సార్. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంచెం టాలీవుడ్కి వ్యతిరేకంగా ఉంది, టాలీవుడ్లో జనాలు కూడా ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు అనే ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. అండ్ రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటిని బలాన్ని చేకూర్చేలా అనిపిస్తుందని చాలామంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? ఇంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కదా, దాన్ని ఎవరు పట్టించుకున్నారు? ఇండస్ట్రీ పట్టించుకుందా? ఎవరిని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, ఎవరిని మాట్లాడారంట? ఎప్పుడు ఎవరిని ఉన్నా ఇక్కడ న్యూస్ మీరు సెర్చ్ చేసేయండి, నెక్స్ట్ టైం ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు, ఈ లిస్ట్ తీసుకుని రండి. ఎన్నిసార్లు గవర్నమెంట్ని ఇండస్ట్రీ కలిసింది? ఎప్పుడు ఎవరిని కలవరు, అవసరమైతే కలుస్తాం, లేకపోతే కలవం, అది పెద్ద ఇష్యూ కాదు, దానికి దీనికి సంబంధం లేదు.
అయినా కూడా ఈయన కలిశారు, రేవంత్ రెడ్డి గారిని ఇండస్ట్రీ వెళ్ళి కలిసి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. అయిపోయింది, ఇంకేముంటుంది దానికి. ఓకే. సో ఈ ఇష్యూ ఇంకా దీన్ని ముందు డ్రాగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? దీన్ని ఇంకా ఎవరు డ్రాగ్ చేస్తారమ్మా? చట్టం పని చేసుకోవద్దంటే డ్రాగ్ చేసినట్ట, చేస్తే చట్టం దాని పని చేస్తే డ్రాగ్ చేసినట్ట. ఇంకా ఏంటి మీ అందరి ఉద్దేశం ఏంటి? ఏమి చేయకూడదని? ఎవరు ఎంతమంది చచ్చిపోయినా కేసులు పెట్టకూడదు, పెడితే ప్రభుత్వం తప్పు అని మనం స్టేట్మెంట్ ఇద్దామంటే చెప్దాం, అట్టాగే చెబుదాం. అది కరెక్ట్ సిగ్నల్ వెళ్తుందా ప్రజలకి? ఈ కామన్ మ్యాన్ ఎవరన్నా చచ్చిపోతే ఇంకో సందర్భంలో వాళ్ళ మీద కేసు పెట్టమనరా? పెడతారు కదా. మరి ఇది జరిగినప్పుడు పెట్టాలి కదా. పెట్టకుండా ఊరుకుంటే పెట్టలేదు అంటారు, పెడితేనేమో ఎందుకు పెట్టారంటారు. ఏం చేయాలి? వాళ్ళు మానేసేయాలా? ఎవరు ఏమనుకుంటారు? ఎవళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అనేసుకుంటాం అంటే ఇంకా ప్రభుత్వాలు ఎక్కడ నడుస్తాయి సార్? ఈ ఫ్యాన్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఎవరైతే వీటి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ఏం చేయొచ్చు సార్? ఏం జరగదు. అది ఎవళ్ళ ఇష్టం వాళ్ళది. మన ఇష్టం మనది, మనం మాట్లాడుతున్నాం, మన ఇష్టం కాబట్టి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది కదా మనకి, ఆర్టికల్ ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, మనకి రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో జరుగుతుంది, ఏదైనా పద్ధతి ప్రకారం జరగటం తప్పు అని మనం ఎట్ట మాట్లాడతాం? చట్టం పని చేసుకోకూడదు అని అంటే చట్టం తీసేద్దాం, అసలు కోర్టులన్నీ తీసేద్దాం, పోలీసు వ్యవస్థను తీసేద్దాం, కోర్టు వ్యవస్థను తీసేద్దాం, అన్నీ తీసేసి ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోండి. ఎక్కడ రేప్ చేసేవాళ్ళు రేప్ చేయండి, మర్డర్ చేసేవాళ్ళు మర్డర్ చేయండి, దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేయండి, ఎవరు ఇష్టం వాళ్ళు చేసుకోండి అని చెప్పి వదిలేద్దాం. అరే ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఓ పద్ధతిలో జరుగుతుంది. ఇంతకాలం మనం తప్పులు చేసాము, గత ప్రభుత్వం చేయలేదు కదా నువ్వు చేస్తావా అంటే, వాళ్ళు తప్పు చేశారు నేను చేస్తాను, ఇది కరెక్ట్, చేసేది రైటా తప్ప? రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి, మీరు చెప్పండి. ఏం తప్పు చేస్తున్నాడు? చుట్టం కాదని ఏం చేశాడు మీ ఉద్దేశంలో? ఎందుకు మీరు ఆ మాట అన్నారు చెప్పండి? ఎందుకు ఆ మాట అన్నా అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా సార్, సో అల్లు అర్జున్ గారి విషయంలో కానివ్వండి, లేదంటే హైడ్రా విషయంలో కానివ్వండి, హైడ్రా ఇల్లు కబ్జా చేస్తే కట్టొచ్చా? అంటే కబ్జా చేస్తే కట్టొచ్చా అంటే, కట్టారు, అంత పెద్ద కట్టడం కట్టారంటేనే అధికారుల పర్మిషన్ లేకుండానే అంత పెద్ద కట్టడాలు కట్టారు అంటే 1, 2 కాకుండా చాలానే ఉన్నాయి. అలా చాలా కూల్చేశారు. సో అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసింది, అప్పుడు అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కట్టగలిగారు. కరెక్ట్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అది తప్పుగా కట్టారు, దాన్ని కబ్జా చేశారు. 100% తప్ప కదా అంటే అక్కడ కొంతమంది చెప్తాను. అయితే ఇక్కడ ఏం చేయాల్సిందంటే, పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా తొలగించాల్సింది, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది, అవసరమైతే వాళ్ళ జైలు శిక్ష కూడా వేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టాను అనుకోండి, నాకు ఏదో పర్మిషన్ ఇదే ఫ్లాట్లో అనుకోండి, పర్మిషన్ లేకుండా కట్టారు అనుకున్న కాన్స్టిట్యూషన్. సో వీళ్ళు వచ్చి కవలు కొట్టారు. అయితే నాకు పర్మిషన్ ఎవరో ఇచ్చారు కదా, నేను పర్మిషన్ లేకుండా కట్టలే. ఇక్కడ ఇది మరీ రూల్ లేకుండా కబ్జా చేసి కట్టిన వాటిని అసలు మన డిస్కషనే లేదు. ఇక్కడ కొన్ని ఇళ్ళు విల్లాలు కొన్ని ఉన్నాయి, అవన్నీనేమో పర్మిషన్ వచ్చి ఉన్నాయి. పర్మిషన్ వచ్చినాక ఎందుకు కూలగొట్టారంటే, దొంగ పర్మిషన్ వచ్చింది కానీ వీళ్ళు చట్ట ప్రకారం రాకూడని చోట తెచ్చుకున్నారు పర్మిషన్. బట్ ఇచ్చిన వాళ్ళు తప్పుగా. ఇందాక మనం థియేటర్ ఉన్నప్పుడు థియేటర్ వాళ్ళదే తప్పు అని మనం అన్నాం కదా, ఏంది తప్పు ఆయనది తప్పు అందరి తప్పు అన్నట్టే ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాడి తప్పేగా. ఇప్పుడు దానికి థియేటర్ ఓనర్ మీద కేసు పెట్టారు, అరవింద్ గారి మీద పెట్టారు, ఇంకెవాళ్ళ మీద పెట్టారు, అల్లు అర్జున్ గారి మీద. అట్లా వీళ్ళకి కూడా వీళ్ళ మీద పెట్టాలిగా కేసులు. కట్టిన వాడిని మాత్రం ఒక్కడిని నష్టపోయేటట్టు చేశారు. సో అది తప్పు, అది ఒకటి తప్పు ఉంది, ఆ తప్పు ఉంది, అది అక్కడ సరి చేసి ఉంటే బాగుండేది. అట్లాగే ఈ చిన్నవాళ్ళు ఇళ్ళు కోలుగొట్టారు, అవి కబ్జా అయినాక ఈ ప్రభుత్వాల అధికారులే వాళ్ళ ముఖ్యమంత్రి గారి పేరు, పాత ముఖ్యమంత్రి గారి పేరు, కొత్త ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి వాళ్ళకి పవరు, రోడ్లు వేశారు, పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చి మళ్ళీ కోలుగొట్టారు. అఫిషియల్గా అది ముందు వాళ్ళు వేసినప్పుడే అవన్నీ ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయించి ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్ ఇళ్ళు, సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇందిరా ఇళ్ళు, ఏవో ఇళ్ళు ఇచ్చేసి వాళ్ళని షిఫ్ట్ చేసి అదంతా బాగు చేసి ఉంటే బాగుండేది కదా. అది వాళ్ళు చేయలే, గత ప్రభుత్వం చేయకపోతే దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు చేసి ఉండాలి. వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఇచ్చి చేసి ఉంటే బాగుండేది.
సో చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు, కానీ చట్టాల్లో కూడా కొన్ని పరిధులు ఉంటాయి. చట్టం ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అంటారు. ఆ రకంగా కూడా చెయ్యకపోతే ఈ వ్యవస్థలో తేడాలు ఉంటాయి. అప్పుడు మాట్లాడతాం మనం అంతాం. సార్, ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది మంచిగా అనిపించి వాళ్ళు చేసే ఉంటారు, కానీ ఈ ప్రభుత్వానికి అది చట్టవిరుద్ధం అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు. రేపు పొద్దున్న ఇంకొక గవర్నమెంట్ ఫామ్ అవ్వచ్చు, వాళ్ళకి వీళ్ళు చేసింది తప్పు అనిపిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇలాంటివే చేస్తూ పోతారు. దీంట్లో నష్టపోయేది ఎవరు సార్? ప్రజలు. ఎందుకు ఎలక్షన్లు ఓట్లు వేసి మోసపోయేది ప్రజలే కదా. ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. నేను నా వీడియోలు చూడండి, పాత నేను చెప్పాను. రేపు మొన్న ఎలక్షన్కి ముందు ఒకటి పెట్టాను. ఓటు ఎవరేస్తారో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు, కానీ మొత్తం ప్రజలు మాత్రం మోసపోతారు అని చెప్తాను నేను. నా ఉద్దేశం అంతే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏది రైట్ అయితే తప్పు కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఎఫ్ఎస్ఎల్ అనేది ఇప్పటి నుంచో లేదు, ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో కట్టకూడదు అనేది ఎప్పటి నుంచో ఉంది. తర్వాత 111 జీవోలు వచ్చినాయి. ఈ అన్నిటినీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మూసీ రివర్ ఇక్కడి నుంచి వెళ్తుంది, అట్లా వెళ్తుంది, అట్లా వెళ్తుంది, ఇదంతా వెళ్తుంది. సో నదులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. ఈ నదులు వచ్చితేనే మనకు నీళ్ళు ఒక చోట ఎక్కడికక్కడ నీళ్లు ఉంటాయి. సో ఇక్కడ లింకు చెరువులు ఉన్నాయి మనకి హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో. ఈ లింకులన్నీ కట్ చేసుకుంటూ పోతున్నారు. సో నీళ్లు పోతే ప్రాబ్లం వస్తుంది కదా. సో అది పాత గవర్నమెంటు మంచి కోసం చేశారంటే మంచి కాదు ఇది చేసింది. ఈవెన్ ఇక్కడ కూడా గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి కూడా ఎన్నో స్లమ్స్ వచ్చినాయి, ఎన్నో వచ్చి కబ్జా చేశారు, ఎన్నో నాలాలు కబ్జా చేశారు. అవన్నీ మరి చేయటం తప్పు కదా. అప్పుడే వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు. ఒక పెద్ద నాయకుడి పేరు, ఒక మంత్రి పేరు, ముఖ్యమంత్రి పేరు పెట్టేసుకుని పలానా నగర్ అని చెప్పి అయ్యారు. ఇప్పుడు అవన్నీ కూలగొడితే మరి అవి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూడా కూలగొడుతున్నారు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. సో వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? వాటి కోసం గతంలో మీకు గుర్తుందో లేదో, ఈ పేదవాళ్ళందరికీ ఇళ్ళు వెకేట్ చేసి వేరే ఇళ్ళు కట్టించారు. గవర్నమెంట్ కట్టించి ఇళ్ళు ఇచ్చి షిఫ్ట్ చేశారు. అయితే కొన్నిసార్లు ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడి నుంచి మారిపోయి ఆ ఇల్లు తీసుకునేది అమ్మేసి మళ్ళీ వచ్చి గుడిసెలేసారు. గుడిసెలేసిన దగ్గర నుంచి ఖాళీ చేయించి వాళ్ళకి ఇళ్ళు కట్టించారు. ఆ ఫ్లాట్లు అమ్మేసి మళ్ళీ వచ్చి ఇంకో చోట గుడిసేసుకున్నారు. ఇటువంటి మనం కూడా కొంత రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం చేస్తున్నాం, కొంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇటువంటివి చేస్తున్నారు. సో వీటన్నిటినీ సరిచేయాలి అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కావాల్సింది మనం ప్రజల కంటే కూడా ముందు రాజకీయ నాయకులు అని చెప్పబడేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండాలి. కొన్ని విషయాలకి పర్టికులర్గా చట్టాన్ని అందరూ గౌరవించాలి. ఆ చట్టాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు మార్చేసుకుని వాళ్ళ ఓట్ల కోసం మార్చి మళ్ళీ ఇంకోళ్ళు వచ్చినప్పుడు చేశారు కదా, చేశారు అనే మాట్లాడకుండా అన్నీ కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. సార్, నెక్స్ట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. కేటీఆర్ గారిని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నర్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ కేటీఆర్ గారు నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చట్టం తన పని తను చేసుకుపోవచ్చు, చేయవచ్చు, మనకేం తెలుసు. ఆయన నిజంగా అంత తప్పు చేశారో లేదో నాకు తెలీదు. చేసి ఉంటే అరెస్ట్ అవుతారు, ఏముంది దాంట్లో తప్పే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ సోరెన్ని. ఇట్లా అందరినో చేస్తున్నారు, వస్తారు మళ్ళీ బయటికి. అప్పట్లో జయలలిత గారిని చేశారు, కరుణానిధి గారిని చేశారు, ఈవెన్ ఎన్టీ రామారావు గారిని కూడా చేశారు. సో చేయొచ్చు, చేయకపోతే ఇట్స్ చట్టం. ఇంకా మీరు ఇందాక అన్నట్టు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అంటారు. సో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని పనుల వల్ల కొందరికి దూరం. ఎన్టీ రామారావు గారిని చేస్తారంటే ఎవరిని వచ్చి కామెంట్ చేస్తారు. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ఆయన పదవీచ్యుతుడిని చేసినప్పుడు చేస్తే ఆయన తీసుకెళ్ళి ఇంకో చోట వదిలిపెట్టారు. అంటే అది అఫిషియల్గా అరెస్ట్ చేసినట్టే. అది అరెస్ట్ కాదు, అది తీసుకెళ్ళారు అని అనకూడదు. అరెస్ట్ చేయకుండా తీసుకెళ్ళకూడదు కదా. ఓకే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని పనుల వల్ల చాలా మందికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అండ్ కొంతమందికి దూరం అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో నేను ప్రజాపాలన చేస్తున్నాను, ప్రజలకి దగ్గర అవ్వడానికి ఇదంతా చేస్తున్నాను అంటున్నారు. నిజంగా ఆయన ప్రజలకి దగ్గర అవుతున్నారా? మీరేమంటారు సార్ దీని గురించి? ఇది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా ఇవాళ ఉన్న పరిస్థితులు మారిపోయినాయి. ఇంతకు ముందు అంటే నిజంగా ప్రజల కోసమే చేస్తున్నాడు, ఈయన దేవుడు అని ఉండేవారు. నాకు తెలిసి ఒక 30 ఏళ్ల కింద జరుగుంటే ఇదే పని ఈయన చేసిన పనులన్నీ అప్పుడు చేసి ఉంటే అనేవారు. ఇవాళ మీరు అన్నట్టు చాలా తేడా వచ్చేసింది.
ఇప్పుడు నష్టపోయిన వాళ్ళంతా తిడతారు, బాగుపడిన వాళ్ళంతా బ్రహ్మాండం అంటారు. మిడిల్ క్లాస్ మెచ్చుకుంటాను, డెఫినెట్గా మిడిల్ క్లాస్ డెఫినెట్గా దగ్గర అవుతుంది ఆయనకి. ఎందుకంటే అల్టిమేట్గా ఈ దేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మిడిల్ క్లాసే సఫరింగ్ క్లాస్. అవును సార్. ఎందుకంటే ఏ రకమైన అవకాశాలు లేవు, అన్ని ఇబ్బందులు. మనం ఇప్పుడు కూలగొట్టిన ఇల్లు అటు కూడా మనం పోలేము ఇటు పోలేము అన్నట్టు. వాళ్ళకేమో ఏదో సబ్సిడీలో ఇంకోటో ఇస్తారు, వీళ్ళేమో తీసుకుని లండన్ వెళ్ళిపోతారు డబ్బులు బ్యాంక్ లోన్లు తీసుకుని. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఉన్నవన్నీ ట్యాక్సుల కింద కడతా ఉంటారు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ట్యాక్స్. ఏది కొన్నా మనం జిఎస్టీ కడుతున్నాం అంటే ట్యాక్స్ కడుతున్నాం. మళ్ళీ గవర్నమెంట్ అంటుంది అసలు కామన్ మ్యాన్ డబ్బులే కడతలేదు అంటారు, ప్రతి రూపాయలోంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇది అటువంటిప్పుడు ఈ కామన్ మ్యాన్ మీద జరిగే బాధ ఇబ్బందులకి ఇది చూస్తే ఆనందపడతారు. డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. అంతే ఎదురు తిరిగే వాళ్ళు ఎదురు తిరుగుతారు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా పెరుగుతారు సార్ ఈక్వల్గా. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండరు, ఆగస్టు సంక్షోభం వచ్చి వెళ్ళిపోతారు ఆయన అని చెప్పి చాలా మంది అన్నారు. అండ్ ఆయన కొనసాగుతూనే ఉన్నారు. సో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు కదా మన ప్రజలు. ఏమన్నా మామూలు ఇప్పుడు ఆయన ఎవరు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇట్లాగే అన్నారు, ఆయన 10 ఏళ్ళు పాలించారు. అంతకుముందు జగన్ వచ్చినప్పుడు అట్లాగే అన్నాడు, ఆయన 5 ఏళ్ళు పాలించారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు అన్నారు. అంటే కాంగ్రెస్లో ఒక ఇది ఉంది, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఆయన్ని మారుస్తారా, మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కదా. సో ఏం చేస్తారు వీళ్ళు, ఏమంటారు కాంగ్రెస్ వస్తే ఆయన పార్టీ తీసుకెళ్ళి జనాన్ని బీజేపీలో కలుపుకుంటాడు కొంతమంది అంటూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం తెలీదు. రాజకీయంగా పవర్లో ఉన్నవాడు పవర్లో ఉంటాడు. నాకు తెలిసి ఆయన కంటిన్యూ అవుతాడని అనుకుంటున్నాను నేను. ఓకే, సో అంత ఈజీగా వీళ్ళు అనుకున్నంత ఈజీగా ఉండదు అది. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 4 ఏళ్ల తర్వాత, సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా, లేదంటే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందా సార్? చూడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పనులన్నీ మీరు అడిగినట్టు ఈ రివర్స్ అవుతాయా, సరిగ్గా వస్తాయా, ఈ చట్టం తన చుట్టం కాదు అనే కాన్సెప్టు నిజంగా పనిచేసి మిడిల్ క్లాస్ అంతా ఆయన సపోర్ట్ వెళ్ళింది అనుకోండి, ఇక ఆయన తిరిగేలేదుగా. కాంగ్రెస్ బేసిక్గా కాంగ్రెస్కి ఉండే ఓట్లు కాంగ్రెస్కి ఉన్నాయి, వీళ్ళ వల్ల వచ్చే ఓట్లు వస్తే మిడిల్ క్లాస్ అంతా కావాలి అనుకుంటే ఆయన కాదనగలిగే ఎవడు ఉంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.